హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఏంటి, ఏదో శుభకార్యమే జరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి, మా ఇంట్లో అయితే ఒక శుభకార్యం జరిగింది. దానికైతే ఫస్ట్ పసుపు కొట్టు అయితే మేమైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పసుపు కొట్టడం అయితే మ్యాండేటరీ కదా, అందుకే మేము కూడా అయితే ఫస్ట్ పసుపు కొట్టు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంతకీ ఏంటా శుభకార్యం అంటారా? అబ్బా, ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఇంకా తర్వాత వచ్చే వీడియోస్లో అయితే ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పసుపు కొట్టాలంటే ఇంట్లో మెయిన్ వాళ్ళందరూ అయితే వచ్చేయాలి కదా, అందుకే మా పిన్ని నాన్నమ్మ వాళ్ళు అందరైతే వచ్చేసారు. మేమైతే ఇలా సింపుల్గా మా వరకు అయితే పసుపు కొట్టుకొని అయితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసాము. ఇంకా ఈ శుభకార్యాలన్నీ అయ్యే వరకు మా మిన్ను జున్ను అయితే ఎత్తలు ఆగట్లేదు. ఇంకే మా జున్ను బాధ్యత అయితే మా డాడీయే తీసుకున్నారు మ్యాక్సిమం అన్ని ప్లేసుల్లో. ఇంకా మా పిన్ని అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి అందరికి బొట్లు అవి పెట్టేసి అయితే మేమైతే పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. మా మిన్ను అయితే అస్సలు వదలట్లేదు. తనే పసుపు కొడతా అని అయితే టార్చర్ చేసేసింది. నువ్వు తర్వాత కొడదు ఆగమన్నా గానీ అస్సలు ఆగట్లేదు. ఇంకా తను పట్టుకుంటుంది అనేసి మా పిన్ని కూడా వదిలేసి ఇంకా తనతో పట్టించారు. ముగ్గురు అయితే ఫస్ట్ కొట్టారన్నమాట. ఇంకా తర్వాత మా పిన్ని ఇంకా నేను కూడా వెళ్ళి అయితే పసుపు కొట్టాను, కానీ ఆ వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. ఇంకా అలాగా ముగ్గురము ఐదుగురు అలా కొట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే మా పిన్నిను మా మమ్మీ అయితే కలిసి ఆ పసుపు కొమ్ముల్ని మొత్తాన్ని మెత్తగా అయితే దంచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆ పసుపు కొమ్ములు మెత్తగా దంచే ప్రాసెస్లో ఉంటే నేనేమో అందరికి ఇవ్వడానికి తాంబూలాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ ఇంట్లో శుభకార్యాలు ఏమైనా ఉంటే ఇలాగే పసుపు కొట్టి అయితే కార్యక్రమాలను స్టార్ట్ చేస్తారా? మేమైతే అలాగే చేస్తాము. ఇంకా నేను తాంబూలాలు పెడతా ఉంటే మా జున్నుగాడు తన ఆటలో తనుందన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ పసుపు దంచడం అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే పోతా ఉన్నారు. ఈ శుభకార్యం అంతా జరిగే వరకు మా మిన్ను అయితే ప్రతి కార్యక్రమంలో అయితే ఉంది. అసలు తనే అన్ని చేస్తానైతే అన్నిట్లో అయితే తనైతే వేలు పెట్టింది అనమాట. ఇంకా పసుపు దంచడం అయితే అయిపోయింది. పసుపు దంచాకే ఏ పనైనా చేయాలి కదా, అందుకే మేమైతే పసుపు దంచడం అయ్యాక నెక్స్ట్ డే అయితే షాపింగ్కి అయితే వచ్చేసాము. మా సత్తుపల్లిలో ఉన్న జీవి మాల్కి అయితే మేమైతే వచ్చేసాము. జీవి మాల్కి అయితే అన్ని ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అక్కడికే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా శుభకార్యాలంటే మనం డబ్బుల గురించి ఆలోచించము, ఎలా ఉన్నాము ఏంటి అనేది చూస్తాం కదా. అందరిలో మనమే హైలైట్ అవ్వాలనుకుంటాము. అందులో ఇంట్లో ఉన్న శుభకార్యం అంటే అసలు ఆగుతామా? ఇంకా మా తమ్ముడు అయితే వాడి బట్టలు అయితే వాడు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఫస్ట్ అయితే వాడి సెక్షన్కే వచ్చాము మేము. వాడిది అయిపోతే ఇంకా మాది చాలా టైం పడుతుంది కదా, అందుకే వాడికైతే ఫస్ట్ ఇప్పించేసాము. ఇంకా జీవి మాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మిర్రర్ సెటప్ అనమాట. చాలా బాగా సెట్ చేశారు ఇది. ఇంకా మా మిన్ను జున్ను అయితే అక్కడ నుంచి అస్సలు కదలట్లేదు. ఇంకా మా తమ్ముడు వాడి బట్టలు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. మేమందరం అయితే మా మిన్ను జున్నుతో అయితే ఇక్కడ మిర్రర్ దగ్గర ఆడుకుంటా ఉన్నాము. ఎంతైనా లేడీస్ అయితే 100 రకాలు ఉంటాయి, చూడడానికి కూడా టైం ఉండదు. అదే జెంట్స్ అయితే ఏముంటాయి చెప్పండి, అదే ఫైంట్ అదే షర్ట్. ఇంకా అందుకే వాడిది వాడు చూసుకుంటున్నాడు, మా పనిలో మేమైతే ఉన్నాము. ఇంకా వాడి సెక్షన్ అయితే అయిపోయింది. వాడు చూసారా వెళ్ళిపోతూనే ఉన్నాడు వాడిది అవ్వగానే. ఇంకా మేమైతే మా పిల్లల్ని తీసుకొని మేమైతే రిటర్న్ అవుతా ఉన్నాము. షాపింగ్ మొత్తంలో అయితే మా డాడీ మా జున్ను చూసుకునే పనిలోనే ఉన్నారు. అందుకే షాపింగ్ అయితే చాలా సింపుల్ ఈజీగా అయితే అయిపోయింది. లేకపోతే మా జున్ను అసలు ఏమైనా చూడనిస్తుందా, అసలు కిందకి కూడా దిగదు. ఇంకా ఇంతకు ముందు మా సత్తుపల్లి ట్రిప్స్లో అయితే మా జున్ను మా డాడీకి అలవాటు అవ్వబట్టి ఇంకా మా డాడీతో అయితే ఆడుకుంటా ఉంది. తనకి ఏం లేదు, తను ఆడుకున్నంతసేపు తనని చూసుకుంటా ఉంటే చాలు. తనని ఫ్రీగా వదిలేయాలి. తను ఎటు వెళ్తుంటే అటు మనం కాపలా కాస్తే చాలన్నమాట. తనే ఆడుకుంటా ఉంటుంది. ఎక్కువ ఏం విసిగిచ్చేది లేండి మా జున్ను మా మిన్ను లాగా. ఇంకా జెంట్స్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కిడ్స్ సెక్షన్ అనమాట. ఇంకా వీళ్ళదైతే చాలానే ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి సెలెక్ట్ చేయాలంటే వామ్మో ఎన్ని బట్టలు ఏది చూసినా అయితే మనకి కావాలి అనిపిస్తుంది. అన్నిట్లో భలే ముద్దుగా ఉంటారులే అనిపిస్తుంది కదా. ఇంకా మా మిన్ను చూసారా వెళ్ళగానే ఒక డ్రెస్ అయితే పట్టుకొచ్చేసింది. నాకు ఇదే కావాలంటుంది. మనం చేసుకునేది ఫంక్షన్కే, నార్మల్ వేర్ కాదన్నా కూడా అసలు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళామంటే మా మిన్ను పరిస్థితి అయితే మీకు తెలుసు కదా. మా జున్ను చూసారా, మా జున్ను డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, చాలా ముద్దుగా ఉంది కదా మా జున్నుగాడు. ఇంకా ఆ డ్రెస్ అయితే అక్కడ నార్మల్గా తగిలిచ్చారనమాట. నాకెందుకు అది బాగా నచ్చేసింది. ఇంకా వేరే కూడా చూడాలనిపించింది. మా జున్ను మిన్ను డ్రెస్ ఎలా ఉందో మా జున్నుకి అయితే కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత శారీ సెక్షన్ కూడా వెళ్ళాము. శారీ సెక్షన్కి వెళ్తే ఇంకా మనకి వీడియో తీసే టైం ఉంటుందా? ఇంకా శారీస్ చూడడానికే సరిపోతుంది కదా, అందుకే అసలు ఏది వీడియో తీయడం అయితే కుదరలేదు నాకు.
ఇంకా మా షాపింగ్ అయితే అంతా అయిపోయింది. మా మమ్మీ నేను కూడా సేమ్ శారీ అయితే తీసుకున్నాము, కలర్ అయితే డిఫరెంట్లో అయితే తీసుకున్నాము. షాపింగ్ కంప్లీట్ అయిపోయి బిల్లింగ్ అంతా చేయించుకొని ఇంక మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంటికి. మరి అబ్బాయిలది అయితే ఏముందండి, ఒక డ్రెస్ తీసుకుంటే అయిపోతుంది, కానీ మనది అలా ఉండదు కదా లేడీస్ది. ఇంకా బట్టలు తీసుకున్నామంటే వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మొత్తం తీసేసుకోవాలి కదా. ఇంకా అందుకే షాపింగ్ అవే బట్టలు తీసుకొని అయితే మేమైతే జ్యువెలరీ షాప్కి కూడా వెళ్ళిపోయాము. ఎందుకంటే మనకి సేమ్ మ్యాచింగే ఉండాలి కదా, అందుకే శారీస్ పక్కన పెట్టుకొని చూస్తూ ఉన్నాము. ఇంకా చూసి జ్యువెలరీ సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే లాగిచ్చేసాము. ఎంతైనా షాపింగ్ చేశాక అలసిపోతాము, కూల్గా ఏమైనా తింటే ఆ మజానే వేరు కదా. ఇంకా ఆ రోజుకైతే మాకు ఆ షాపింగే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే మా పిన్ని వాళ్ళది కూడా సత్తుపల్లె, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే వెళ్తున్నాము చిన్న పనుండి. ఇంకా మా జున్ను షాపింగ్ మాల్ లో చేసిన రచ్చ చూసేయండి మీరు. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను కదా, మిర్రర్ దగ్గర తను చేసిన అల్లరి, అది మళ్ళీ లాంగ్ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఆ నెక్స్ట్ డేకి ఒక్కొక్కరుగా మా ఇంటికి చుట్టాలైతే అందరైతే వచ్చేసారనమాట. ఇంకా ఇంట్లో ఒక్కొక్కరుగా చుట్టాలు వస్తూ ఉంటే ఇంట్లో ఉండే సందడే వేరు కదా అసలు. మా వాళ్ళైతే అందరూ చాలా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారనమాట. ఏదైనా నేనెందుకు చేయాలి అన్నట్టు ఉండరు, అందరూ కలిసి చేసుకుంటారు హ్యాపీగా. అందరం అయితే చాలా బాగా టైం స్పెండ్ చేస్తాం అందరం కలిసామంటే మాత్రం. ఇంకా ఫంక్షన్ అంటే నెక్స్ట్ డేకి మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవైతే అన్ని రెడీ చేసుకోవాలి కదా మనం ఇంట్లోనే. ఇంకా మా వాళ్ళు అయితే ఆ కార్యక్రమంలో అయితే ఉన్నారనమాట. అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ పని చేస్తూ ఉన్నారు. మా మిన్ను జున్ను అయితే డీజే పాటలు అయితే స్పీకర్ ఉంది ఇంట్లో, అవైతే పెట్టేసుకొని అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళ పనిలో ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళ పనిలో అయితే మగవాళ్ళు ఉన్నారనమాట. టెంట్ సామాన్లు అవి అయితే అన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా మా నానమ్మలు అమ్మమ్మలు అందరు కలిసి అయితే మా పాటనైతే పాడుతా ఉన్నారు. మీరు కూడా ఒకసారి వినేయండి. ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మా నానమ్మలు అమ్మమ్మలతో పాట పాడందే ఏ ఫంక్షన్ కూడా అవ్వదన్నమాట. వాళ్ళ డ్యాన్స్ కానీ వాళ్ళ పాట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా బంజారా డ్యాన్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. బంజారా డ్యాన్సులు కానీ బంజారా పాటలు కానీ. ఇంకా వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి అందరూ కలుస్తారు కదా, ఇంకా అందుకే వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ తో వాళ్ళకు వచ్చిన పాటలు అయితే వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుంటూ పాడుతూ అయితే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అందరూ ఎంతైనా అందరూ కలిసి ఇలా హ్యాపీగా ఉంటే ఎంతో చూడముచ్చటగా అయితే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్లో మాత్రం ఎంతో ముఖ్యమైన ఫంక్షన్ అయితే కానీ అందరూ అయితే రావట్లేదు. చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే తప్ప అందరూ అయితే వస్తున్నారు. అందులోనూ ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు వచ్చి మిగతా వాళ్ళు అయితే ఆగిపోతున్నారు. అదే ఒకప్పుడు అయితే ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం అందరూ కలిసి అయితే వెళ్ళేవాళ్ళు. చాలా బాగుండేవి కదా ఆ రోజులు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నారు ఎవరి లైఫ్లో వాళ్ళు. కానీ మా ఫంక్షన్కి అయితే చాలా తక్కువ టైం ఉండే. ఇంకా మేము అందులో ఒక 2-3 డేస్ ముందే అంతా అనుకున్నాము. ఇంకా అప్పటికి చాలా మందినే ఇంకా ముఖ్యమైన వాళ్ళందరినీ అయితే పిలిచాము. ఇంకా కొంతమంది అయితే చాలా మిస్ అయిపోయారు. తర్వాత అందరు గుర్తొచ్చిన ఇంకా టైం లేక ఎవరికి చెప్పడం కూడా కుదరలేదు మాకు. అయినా పిలిచినంత వరకు అయితే చాలా మంది అందరైతే వచ్చారనమాట. ఇంకా మా వాళ్ళైతే అందరూ డెకరేషన్స్ అదంతా చేసేసి తోరణాలు అయితే కడతా ఉన్నారు. తోరణాలు కూడా ఇంటికైతే కట్టేయాలి కదా, అది కూడా మ్యాండేటరీ అనమాట. ఫంక్షన్ అని అయితే తెలియాలి కదా. ఇంటి ముందు టెంట్, ఇంట్లో తోరణాలు, ఇదే కదా ఫంక్షన్కి అయితే అందము. అది ఉంటేనే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఏదో శుభకార్యం జరుగుతుందని అయితే అందరికీ తెలుస్తుంది. ఇంకా మా వాళ్ళు అయితే చూసారా అందరూ మీటింగ్ అయితే వేశారు. మా బంజారా డ్రెస్ వేసుకొని కూర్చున్న మా
నానమ్మకైతే అప్పటికి మా పెద్దనాన్న వాళ్ళ అమ్మ అన్నమాట. అప్పటికి తనకి 100 ఇయర్స్ దాకా ఉంటాయి. అయినా ఇప్పటికీ అసలు తనంతటా తనే నడుస్తుంది, తన పనులు తనే చేసుకుంటుంది. చాలా గ్రేట్ కదా. మనం ఆ ఏజ్కి వచ్చేసరికి మనం అసలు ఎలా ఉంటామో, అసలు అప్పటికి ఉంటామో లేదో కూడా తెలియదు. అసలు ముందు జనరేషన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనమైతే 30-40స్లోనే మన పని అయితే అయిపోతుంది. ఇంకా ఫంక్షన్ అంతే అయిపోయిందన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే డ్యాన్సులతో అయితే ఫంక్షన్కి ఎండ్ చేసేస్తున్నారు. ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ చిన్నదైనా పెద్దదైనా కానీ మా డ్యాన్స్ మాత్రం తప్పనిసరి. లేడీస్ జెంట్స్ అని కాదు, అందరం అయితే కలిసి హ్యాపీగా అయితే డ్యాన్స్ వేసేసుకుంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఏదున్నా డ్యాన్స్ చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తాము. డ్యాన్స్ చేస్తుంటే ఆ మజానే వేరుంటుంది. అసలు ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అని ఏది ఉండదు. అందరం కలిసి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాము. చూసారా, మా అమ్మమ్మ నానమ్మలు అందరూ కలిసి కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మేమేమో ఇప్పుడున్న డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళేమో వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళ డ్యాన్స్తోనే అయితే వేస్తూ ఉంటాము. వాళ్ళకి తోడుగా మేము కూడా నేర్చుకోవాలి కదా అప్పటి డ్యాన్సులు. అంతా చెప్తున్నావు కానీ ఫంక్షన్ గురించి ఏం చెప్పట్లేదు అంటారా? ఇంకా ఫంక్షన్ గురించి చెప్పాలంటే ఇంకా ముందు ఇంకా వీడియోస్ వస్తాయి. ఏం ఫంక్షన్, అసలు ఏం జరిగింది మా ఇంట్లో అనేది మొత్తం తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను. అప్పటి వరకు అయితే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పెట్టిన వీడియోస్ని కూడా కొంచెం చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన అయిపోదు కదా, వీడియోస్ కూడా చూడాలండి. కొంచెం చూస్తేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సరే మరి బాయ్, ఇంకా ఉంటాను. వీడియో చూసేసి ఎండ్ వరకు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్.